భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గతేడాది మరణించిన విషయం తెలిసింది. తాజాగా ఆయన గతంలో రాసిన వీలునామాకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. రతన్ టాటా తన మొత్తం ఆస్తుల్లో 3.5 కోట్ల రూపాయలను తన ఆఫీస్ స్టాఫ్, ఇంట్లోని పనివారు సేవకుల కోసం కేటాయించినట్లు వీలునామా పేర్కొంది. ఇంట్లో వంట మనిషి నుంచి కార్ క్లీనర్, ప్యూన్ వరకు అందరి పేరున కొంత మొత్తం కేటాయించారు. వారు తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని వీలునామాలో పొందుపరిచారు. తనకు 7 ఏళ్లకు మించి కాలం నుంచి సేవలు అందించిన ఇంట్లోని పనివాళ్లకు తన ఆస్తి నుంచి 15 లక్షల రూపాయలను వారు పనిచేసిన సంవత్సరాలకు అనుగుణంగా పంపిణీ చేయాలని టాటా తన వీలునామాలో పేర్కొన్నారు. పార్ట్ టైం హెల్పర్స్, కార్ క్లీనర్స్కు ₹1,00,000 అందించాలని రాసుకొచ్చారు. ఇక తన చిరకాల వంట మనిషి అయిన రాజన్ షాకు ₹1 కోటి ఇవ్వాలని పేర్కొన్నారు. బట్లర్ సుబ్బయ్యకు ₹66 లక్షలు, సెక్రటరీ డోల్నాస్ గిల్డర్కు ₹10 లక్షలు అందేలా వీలునామాలో పొందుపరిచారు రతన్ టాటా. ముఖ్యంగా టాటాకు అత్యంత సన్నిహితుడైన శాంతను నాయుడు MBA విద్య కోసం తీసుకున్న ₹1 కోటి రుణాన్ని మాఫీ చేస్తున్నట్లు టాటా వీలునామాలో పేర్కొన్నారు. రతన్ టాటా తనకు ఎంతగానో ఇష్టమైన జర్మన్ షెపర్డ్ కుక్క టీటోకు వీలునామాలో ₹12 లక్షలు అందించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి టీటోకు ₹30,000 అందేలా నిర్ణయించారు.